నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడకపోయే టాపిక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ గురించి. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ నేరుగా డాక్టర్తో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. వెల్కమ్. సో ముందుగా అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనం ఎప్పుడు ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్ అని డిఫైన్ చేసుకోవాలంటారు? ఓకే, యాక్చువల్గా మనం ఫస్ట్ నార్మల్ పీరియడ్ తెలుసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ తెలుస్తుంది. సో నార్మల్ సైకిల్ ఇస్ 28 days. సో 28 days ప్లస్ 2 ఆర్ -2 ఈజ్ ఓకే. ఇప్పుడు 26 days వరకైనా ఓకే, 30 days ఈజ్ ఆల్సో ఫైన్. సో ఎప్పుడైతే అది వన్స్ ఇన్ వెల్ 2 days స్కిప్ అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది, లేకపోతే ఎర్లీగా వస్తుందో దట్ విల్ బి ఫైన్. ఎప్పుడైతే 35 days క్రాస్ అయిపోయి మోర్ దెన్ 1 week కానీ 5 days కానీ క్రాస్ అయిపోయి ఆ విధంగా ఎవ్రీ మంత్ ఆ విధంగా రిపీట్ అవుతుంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒకటి 1 monthలోనే 2 times వస్తుంది కొంతమందికి. సో 14 days వన్స్ రావడం, 10 days వన్స్ రావడం, 2 times రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటూ ఉంటాం. సో కొంతమందికి అమెనోరియా ఆఫ్ 3 months అంటే పీరియడ్స్ రాకపోవడం, అమెనోరియా ఆఫ్ 6 months ఉంటాయి. సో కాకపోతే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనకు ఫిజియలాజికల్లీ నార్మల్ కొన్ని టైంలో కన్సిడర్ చేస్తాం. ఎప్పుడు అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ ఫిజియలాజికల్ అమెనోరియా, దట్ ఈస్ క్వైట్ న్యాచురల్ నార్మల్. ఆఫ్టర్ మెనోపాస్ ఈ రెండే ఫిజియలాజికల్ అమెనోరియా ఈజ్ నార్మల్ అది. సో మిగిలినవి మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ అది రీజన్స్ మేబీ మల్టిపుల్ ఏదైనా ఉండొచ్చు కానీ సో ఇదర్ వన్స్ ఇన్ 15 days కానీ 10 days కానీ పీరియడ్ రావడం, 28-30 days క్రాస్ అయినా కూడా ఆ విధంగా వన్స్ ట్వైస్ రాగానే దే నీడ్ టు చెక్. ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తే ఇట్ వోంట్ బి ఎనీ కన్సిడరబుల్ కాదు. బట్ అదేవిధంగా ఇయర్లీ 3 times 4 times రిపీట్ అయినా కూడా ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్. అప్పుడు దే నీడ్ టు చెక్ విత్ ద డాక్టర్. సో వన్ మోర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది, కొంతమందికి 28 days పీరియడ్ వచ్చినా కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంది, మెనోరేజియా అంటాం. సో సైకిల్తో పాటు మనకు డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనకు 3 to 5 days కన్సిడరబుల్ యాజ్ ఎ నార్మల్ పీరియడ్, నార్మల్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. బట్ వీళ్ళకి కొంతమందికి ఏంటంటే 10 days 15 days అవ్వడం, సో హెవీ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది క్లాట్స్ అవ్వడం అనేది ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ పర్సన్ టు పర్సన్ మే డిఫర్. కొంతమందికి పర్ డే 1, 2 or 3 pads ఆర్ ఇనఫ్. బట్ కొంతమందికి హెవీ బ్లీడింగ్ అయ్యి క్లాట్స్ అవ్వడం దట్ ఈస్ ఆల్సో అబ్నార్మల్ కింద కన్సిడర్ చేయొచ్చు. వన్ మోర్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే డిస్మెనోరియా అంటూ ఉంటాం, పెయిన్ఫుల్ పీరియడ్. సో మనకు సివియర్ పెయిన్స్ సిగ్నలింగ్ అవర్ బాడీ, ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ అనే సిగ్నలింగ్ మనకి ఇస్తుంది. సో మైల్డ్ పెయిన్ ఈజ్ ఫైన్, కొంచెం రెస్ట్ తీసుకొని వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్ మనకి ఏమి లేకుంటే దట్ ఈస్ న్యాచురల్. ఎందుకంటే అప్పుడే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి, సో క్రాంప్స్ వస్తూ ఉంటాయి, హెవీ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి దట్ విల్ బీ నార్మల్. బట్ అదర్ దెన్ దట్ మోర్ దెన్ 6 hours కానీ పెయిన్ కిల్లర్ వాడితేనే కానీ బెడ్ రెస్ట్ కంపల్సరీ మ్యాండేటరీ. కొంతమంది 2 days కూడా పీరియడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అబ్నార్మల్ పీరియడ్. సో ఈ మూడిట్లో ఏది వచ్చినా కూడా దే నీడ్ టు కన్సల్ట్ ఎ ఫిజిషియన్. డెఫినెట్లీ దే నీడ్ టు చెక్ విత్ ద రిపోర్ట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దేర్ బాడీ అనేది కంపల్సరీ చెక్ చేయించుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. సో మనకు ప్యూబర్టీ ఏజే కావచ్చు, 15+ కావచ్చు, 18+ కావచ్చు, 20+ కావచ్చు, 30+ కావచ్చు, 40+ కావచ్చు, దే నీడ్ టు కన్సిడర్. బట్ ఏజ్ పరంగా వాళ్ళకి డిజార్డర్స్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బట్ అది కన్సల్ట్ అవ్వడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. అలాగే ఇందాక రెగ్యులర్ సైకిల్ అనేది 26± అన్నారు కదా. సో 22 or 23 కూడా నార్మల్ సైకిల్ అంటారా? సో దట్ ఈస్ అబ్నార్మల్. 28 ఈజ్ నార్మల్. సో కొంతమందికి ఎవ్రీ సైకిల్కి 5 days ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ అబ్నార్మల్ కిందకే కన్సిడర్ అవుతాయి. సో బట్ డ్యూరింగ్ మెనోపాస్ దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. సో మెనోపాస్ టైంలో ఆ విధంగా అవుతుంది అంటే దట్ విల్ బీ ఫైన్. బట్ డ్యూరింగ్ ఫర్టైల్ పీరియడ్ ఆ విధంగా అవుతుంది అంటే దట్ ఈస్ కన్సిడర్లీ 100% అబ్నార్మల్. సంథింగ్ ప్రాబ్లమ్ ఈజ్ దర్, అది పీసీఓడియా, లేకపోతే అదర్ హార్మోనల్ ఇష్యూనా, హైప్రోలాక్టినా, లేకపోతే ఫైబ్రాయిడా, లేకపోతే ఎండోమెట్రియోసిస్, రీజన్ బై మల్టిపుల్. సో అది కూడా కరెక్ట్ కాదు. కాకపోతే కొంతమంది బై ప్యూబర్టీకి 40 days సైకిల్ రావడం, 25 days ఫిక్స్డ్ సైకిల్ రావడం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వాళ్ళ బాడీకి అది కరెక్టే. బట్ రెగ్యులర్గా వచ్చి మధ్యలో ఇర్రెగ్యులర్ కావడం అనేది అది అబ్నార్మల్ కిందకి కన్సిడర్ చేయాలి. అలాగే చాలా మంది అంటే ఒక 3 months సైకిల్ రాకపోయినా, 6 months సైకిల్ రాకపోయినా కూడా చాలా న్యాచురల్ గా ఉంటారు. అంటే ఓకే ఈసారి రాలేదు, 3 months రాలేదు, 6 months రాలేదు, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. సో అది నిజంగా కన్సిడరబుల్ చేయొచ్చా, చేయకూడదు? చాలా మంది ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనుకుంటారు. మామూలుగా ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ అలాంటి వాళ్ళు సో హ్యాపీ, ఎందుకులే హెడేక్ లేదు, పీరియడ్ రాలేదు కానీ అనుకుంటారు. బట్ దట్ ఈస్ క్వైట్ అబ్నార్మల్. ఎందుకంటే సో బాడీలో చేంజెస్ రావడం, అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి, పెథాలజీస్ డెవలపింగ్ అనేది సిగ్నలింగ్. ఒక్కసారి ఏంటంటే నో ప్రాబ్లం. యాక్చువల్ ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత ఫస్ట్ 1 year దట్ విల్ బి కన్సిడరబుల్ నార్మల్. ఎందుకంటే అప్పుడప్పుడే బాడీలో ఓవేరియన్ హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది జరగడం అనేది జరుగుతుంది కాబట్టి కన్సిడరబుల్ నార్మల్. బట్ 1 year క్రాస్ అయిన తర్వాత కూడా, మెచ్యూర్ అయిన తర్వాత 1 year క్రాస్ అయిన తర్వాత ఈ విధంగా రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వచ్చాయనుకోండి, it is signaling to our body compulsory they need to check with the
డాక్టర్ కంపల్సరీ. లేకుంటే ఇప్పుడు పీసీఓడి ఆ విధంగా చేయడం వల్లనే చాలా మందికి ఇట్ మే టర్న్ ఇంటూ పీసీఓడి కానీ, సో డిస్మెనోరియా కండిషన్ కానీ, హైపోథైరాయిడ్ కండిషనే కావచ్చు. సో నాట్ ఓన్లీ ఒక్క సిమ్టమ్ లేకుండా అసోసియేటెడ్ అదర్ సిమ్టమ్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓన్లీ పీరియడ్ అనే కాకుండా వాళ్ళకి వెయిట్ గెయినింగ్ అవ్వడం కానీ, పింపుల్స్ రావడం కానీ, అకాంథోసిస్ నెగ్రిగెన్స్ కానీ, లేకపోతే బ్లాకిష్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్ అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, ఇలాంటివి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు కనుక నెగ్లెక్ట్ చేస్తే సో ఇట్ మే టర్న్ ఇంటూ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్యూర్లీ. అందులో మనకి ఏదైనా హార్మోన్ కావచ్చు, అది ప్రొలాక్టినే కావచ్చు, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెంటే కావచ్చు, పీసీఓడే కావచ్చు, ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ కావచ్చు, సీరం టెస్టోస్టెరోన్ కావచ్చు, లేకపోతే మల్టిపుల్ రీజన్స్ థైరాయిడే కావచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు కన్సిడర్ చేసి కరెక్షన్ చేసుకుంటే కంప్లీట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాడీకి ఇంకా వేరే కాంప్లికేషన్స్, అదర్ కోమార్బిడ్ కండిషన్, మోర్ దెన్ 2 కండిషన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు అండి. అలాగే టీనేజ్ పిల్లలకి అసలు ఈ పెయిన్ఫుల్ పీరియడ్ అనేది ఉంటుందా? వాళ్ళకి ఒకవేళ పెయిన్ఫుల్ ఉంటే అది కంప్లీట్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందా? ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందా? ఎస్, యాక్చువల్గా డిస్మోనోరియా యాక్చువల్లీ ఎండోమెట్రియోసిస్ కండిషన్లోనే వస్తుంది. యూట్రైన్ ఫైబ్రాయిడ్ కండిషన్లోనే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ పీసీఓడి కండిషన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు టీనేజ్ పిల్లలకి నవేడేస్ పీబైట్ అటైన్ కాగానే వితిన్ 6 months 1 yearలోనే మనకి పీసీఓడి చెప్తుంది. సో ఇది సిగ్నలింగ్ అలార్మింగ్ సిమ్టమ్స్ ఏంటంటే డిస్మనోరియా 1 day 2 day ఉంటే నాసియా వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. హెవీ బ్లీడింగ్ వస్తే కూడా దీని టు కన్సిడర్. మైల్డ్ పెయిన్ వచ్చి ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకొని పడుకొని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతే దట్ విల్ బి ఫైన్. సో ఓల్డ్ డే చెప్పేవాళ్ళు ఏంటి అంటే మ్యారేజ్ ఎంత తగ్గుతుందని చెప్పేవాళ్ళు. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ కన్సిడరబుల్. సో యాక్చువల్ అది కాదు నవడేస్, ఎందుకంటే పెథాలజీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి ఎండోమెట్రియోసిస్ కేసెస్ కూడా ఎర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి మనకి. అండ్ ఎడినోమైసిస్ లాంటి కేసెస్లో కూడా సివియర్ డిస్మనోరియా డిటెక్ట్ అవుతుంది. సో 1 or 2 cycles 3 to 4 cycles. ఇప్పుడు మా పాప ఆ టైం రాగానే ఇంట్లోనే పడుకుంటుందండి, కాలేజ్కి వెళ్ళదు, స్కూల్కి వెళ్ళదు, కంపల్సరీ 2 days 3 days లీవ్ పెట్టాల్సి అని అన్న క్వశ్చన్ ఉంటే మాత్రం డెఫినెట్గా దే నీడ్ టు చెక్ విత్ ద డాక్టర్. ఇందే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సిస్ట్ కూడా మనకు పెయిన్ వస్తుంది. సో చాక్లెట్ సిస్ట్ మామూలుగా సింపుల్ సిస్ట్ దేర్ వోంట్ బి ఎనీ పెయిన్ఫుల్ పీరియడ్. బట్ ఎండోమెట్రియోడ్ సిస్ట్ కానీ, లేకపోతే చాక్లెట్ సిస్ట్ కానీ, హిమరేజిక్ సిస్ట్ కానీ ఉంటే కూడా దే విల్ గెట్ డెఫినెట్లీ పీరియడ్ పెయిన్. సో సడన్గా పెయిన్ వచ్చేసి సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి వామిటింగ్ నాసియా సెన్సేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఒకేసారి వచ్చిందిగా నెగ్లెక్ట్ చేయదు, ఎందుకంటే ఆ సిస్ట్ సైజ్ పెరిగితే కనుక ఇట్ మే బర్స్ట్. సో బర్స్ట్ అయితే మనకు ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బర్స్ట్ అయితే థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో డిస్మనోరియాని కంపల్సరీ దేనిట్టు అది నార్మల్గా కన్సిడర్ చేయొద్దు. సో అది 2 cycle T cells కంపల్సరీ రిపీట్ అయితే కనుక డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. సో కొంతమందికి ఎనీమిక్ వల్ల కూడా, మజిల్ క్రాంప్స్ వల్ల కానీ, B12 డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు క్రాంప్స్. సో మనకు చెక్ చేస్తే వాట్ ఈజ్ అంటే అది ఫిజియలాజికల్ లేకపోతే డెఫిషియన్సీ వలన లేకపోతే పెథాలజీ డెవలప్ అవుతుందని తెలుసుకోవాలి. దాని ప్రకారం వీ కెన్ ప్లాన్ అకార్డింగ్ టు దట్ ప్రాబ్లమ్ రెక్టిఫై మనం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేది 30+ ఏజ్ గ్రూప్లోనే వచ్చేది. బట్ నవేడేస్ 20+ ఏజ్ గ్రూప్లోనే వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో పెయిన్ఫుల్ పీరియడ్కి మనకు మయోమెట్రియంలో కనుక గర్భాశయ కణితి ఉంటే సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్ బిట్వీన్ పీరియడ్ స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ 1 or 2 వచ్చినా కూడా దే నీడ్ టు కన్సిడర్ కంపల్సరీ. సో ఇలాంటి ఎనీథింగ్ నార్మల్ కండిషన్ నుంచి అబ్నార్మల్ అయ్యే కండిషన్లు ఉంటే కనుక సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. తరువుగా హార్మోనల్ చెకప్ కనుక చేయించుకుంటే నథింగ్ ఈజ్ దేర్ అంటే హెల్దీ, హ్యాపీ, మోడరేట్ ఎక్సర్సైజ్ అట్లా చేసుకుని తగ్గిపోతుంది. కొంతమందికి ఒబేసిటీ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో దానివల్ల కూడా ఈ కండిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డైట్ కనుక ఎక్సర్సైజ్ మేనేజ్ చేసుకుంటే దట్ విల్ బీ ఎనఫ్. అదర్ దెన్ దట్ వేరే ఉంటే కనుక దే నీడ్ టు చెక్ విత్ ద డాక్టర్ కంపల్సరీ. కొంతమంది ఇట్ విల్ స్టార్ట్స్ విత్ అక్నే, సో పింపుల్సే వస్తాయి, దాని తర్వాత పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. సో అది నార్మలే కదా, పింపులే కదా, ఆయిలీ స్కిన్ కదా అనుకుంటారు. సో అది హార్మోన్ సిగ్నలింగ్ టు ద హార్మోనల్ చేంజెస్. సో నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు పింపుల్స్కి అని చెప్పేసి, బట్ తగ్గవు. సో అది కంపల్సరీ ఇంటర్నల్గా మనకు పీసీఓడి ప్రాబ్లం ఉంటేనే మనకు సివియర్ అక్నే రావడం, అది ఎనీ ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఇట్ మే లీడింగ్ టు ద పీరియడ్ ఇర్రెగ్యులారిటీ. కొంతమందికి డిస్మెనోరియాతోనే స్టార్ట్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క పేషెంట్కి అన్ని సిమ్టమ్స్ ఒకటేసారి రావాల్సింది లేదు. ఇట్ మే గ్రాడ్యువల్లీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక సిమ్టమ్ స్టార్ట్ కాగానే మనము చెక్ చేయించుకున్నాం అనుకోండి, సో ప్రాబ్లం అక్కడే మనకు కరెక్షన్ చేసుకునే పాసిబిలిటీస్ పెరుగుతాయి. డాక్టర్, అయితే ఈ ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం అయినా సరే మదర్కి ఉంటే కనుక హెరిడిటరీగా పిల్లలకు వచ్చే ఛాన్స్ కంప్లీట్గా ఉంటుందంటారా? ఎస్, మ్యాక్సిమం. నాట్ ఈవెన్ దట్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫాలికిల్స్ ఆల్సో డిసైడ్ అవుతుంది. అంటే మెనోపాజ్ ఆల్సో మదర్ లైక్ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్ మదర్కి కనుక 45 కనుక స్టాప్ అయితే, 50 కనుక స్టాప్ అయితే 90% ఆఫ్ పీపుల్ మ్యాక్సిమం అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పీసీఓడి హిస్టరీ మదర్కి ఉందనుకోండి, డయాబెటిక్ హిస్టరీ మదర్కి ఉందనుకోండి, నాట్ ఈవెన్ మదర్ డయాబెటీస్ అని కనుక ఫాదర్కి ఉన్నా కూడా ఫీమేల్ చైల్డ్కి మనకు పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. బికాస్ ఆ జెనెటికల్లీ రన్ అవుతున్న డిజార్డర్స్లో ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ దట్టు థైరాయిడ్ కానీ మదర్ కానీ ఫాదర్కి ఉన్నా ఇట్ విల్ రన్.
సో ఎనీ హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్ అండ్ సెడెంటరీ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో, హెరిడిటరీ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అది కూడా మనకు 30 to 40%, ఇప్పుడు 100 కేసెస్లో మనకు 30 to 40% కేసెస్ వాళ్ళ హెల్దీ హ్యాబిట్స్ ఉన్నా కూడా ఇట్ మే కమ్ లేట్, బట్ ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. సో అలాంటి ప్రికాషన్ దే హ్యావ్ టు డూ. ఇప్పుడు పేరెంటల్ హిస్టరీ కనుక మదర్ కానీ ఫాదర్ కానీ థైరాయిడ్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, మదర్కి హైప్రోలాక్టిన్ లెవెల్స్ ఉన్నా, ఎనీ బ్రెస్ట్ ట్యూమర్స్ ఉన్నా, గర్భాశయ కంతి ఉన్నా, లేకపోతే ఎనీ హిస్టెక్టమీ మదర్కి ఎర్లీగా అయినా, రీజన్ మేబీ మల్టిపుల్. సో అది పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎర్లీగానే కేర్ తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. రైట్. అంటే మదర్కి ఇప్పుడు కోమార్బిడిటీస్ కానీ లేదంటే ఏదైనా ట్యూబర్క్లోసిస్ కానీ ఇలాంటి థైరాయిడ్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కిడ్ పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? అంటే వాళ్ళకి ఒకవేళ నార్మల్ పీరియడ్ అయినా సరే కేర్ తీసుకోవాల్సి ఉంటుందా, లేదంటే ప్రాబ్లం వచ్చిన తర్వాతనే మనం రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది? లేదండి, ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు కంపల్సరీ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో పీరియడ్ రూపంలోనే ఒకటే కాకుండా కూడా ఇట్ మే టర్న్, ఇప్పుడు వెయిట్ గెయినింగ్ అవ్వడం కానీ, మూడ్ స్వింగ్సే కానీ, డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, సైకలాజికల్ డిస్టర్బెన్స్ కానీ, ఫ్రీక్వెంట్గా కోల్డ్ రావడం కానీ, రికరెంట్ బ్యాక్ పెయిన్ రావడం కానీ, లేకపోతే వైట్ డిశ్చార్జ్ రావడం కానీ, సర్వీసైటిస్ అంటూ ఉంటాం. సో ఆ విధంగా వస్తూ రిపీటెడ్గా అయితే కనుక దే నీడ్ టు టేక్ కేర్. సో ఫస్ట్ ఇవన్నిటికి ట్రిగరింగ్ మనకేంటి? స్ట్రెస్. మనం 100% స్ట్రెస్ వీ కాంట్ అవాయిడ్, బట్ మెడిటేషన్తోని సర్టన్ ఎక్స్టెంట్ వీ కెన్ అవాయిడ్. అండ్ ఇంపార్టెంట్ ఈజ్ హెల్దీ డైట్ తీసుకోవడం అనేది. సో మనకు ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం, కార్బ్స్, ఫ్యాట్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయడం వల్ల మన బాడీ మాస్ని మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒబేసిటీ ఆల్సో ఇండైరెక్ట్గా వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఈవెన్ దో హెరిడిటరీలో ప్రాబ్లం ఉన్న ఒబేస్ కనుక యాడ్ అయిపోయింది అనుకోండి, అది కంపల్సరీ ఎర్లీగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది వీ నీడ్ టు టేక్ కేర్. అది లేకుండా మెయింటైన్ చేయాలి అంటే డైట్, ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అటాక్ అయిన తర్వాత కంటే కూడా ఎర్లీగా ఈ సిమ్టమ్స్ బాడీలో వస్తున్నాయి అనగానే దే హ్యావ్ టు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే యోగా కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ, స్ట్రెస్ ఫిజికల్ అండ్ మెంటల్ రెండు యాక్టివ్గా ఉంటే కనుక ఏమవుతుంది, వాళ్ళకి వచ్చే పాసిబిలిటీస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాట్ వీ విల్ థింక్ ఇన్ యువర్ మైండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ అవర్ బాడీ 6 months తర్వాతనో 3 months తర్వాత, డిపెండింగ్ అపార్ట్ మన పేరెంట్స్కున్న కోమార్బిడ్ కండిషన్స్ కావచ్చు, మనకున్న లైఫ్ స్టైల్ ప్యాటర్నే కావచ్చు, ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా దాన్ని కన్సిడర్ చేసుకొని మన బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా అవుతున్నాయి అనుకుంటే ఇలాంటి వీ కెన్ స్టార్ట్ విత్ డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్. సో ఎర్లీగా ఉంటే దాంతోనే మనకు రివర్స్ చేసుకునే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. సో లేదు ఒకసారి పెథాలజీ ఫాస్ట్గా డెవలప్ అయ్యింది, అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, సో ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ మెంటల్ స్ట్రెస్ పీక్ ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ నవేడేస్ ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ అన్హెల్దీ హ్యాబిట్స్లో నవేడేస్ ఫీమేల్స్ కూడా క్రానిక్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాట్లు ఉన్నాయి. సో అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకు కూడా లివర్ ఇండైరెక్ట్గా ఇష్యూ అయిపోయి, డిపాజిట్స్ అయిపోయి, హార్మోనల్ చేంజెస్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ ద పేరెంట్ హిస్టరీ లేకున్నా సరే అవి వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నవేడేస్ మనం చేస్తున్న వర్క్ స్టైల్ కూడా సో ఇర్రెగ్యులర్ హార్మోనల్ చేంజెస్కి, స్లీపింగ్ ప్యాటర్న్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కూడా అప్పుడు మనకు హెడేక్ పీపుల్కి మ్యాక్సిమం ఇర్రెగ్యులర్గా ఉంటాయి, కాల్ సెంటర్ పీపుల్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మన రెస్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. 6 hours రెస్ట్, స్లీప్ ప్యాటర్న్ ఆల్సో మన బాడీ మీద ఇంపాక్ట్ డెఫినెట్గా చూపిస్తుంది. ఎందుకంటే మనకు స్లీప్ పడుకున్నప్పుడే మన మైండ్ యాక్టివ్ ఉండి హార్మోన్స్ హెల్తీగా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే అది రెగ్యులర్గా అవుతుందో ఆ స్లీప్ ప్యాటర్న్, వాళ్ళకి హార్మోనల్ చేంజ్ డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో మిగిలిన హెల్తీ హ్యాబిట్స్ ఉన్నా కూడా స్లీప్ వేస్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ రోల్, అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ మనకు మెయింటైన్ చేసుకుంటేనే సో ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కూడా తొందరగా మెడిసిన్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నారు ఫుడ్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి డైట్ తీసుకోవాలని. కానీ ఇప్పుడున్న వర్కింగ్ కండిషన్స్ కావచ్చు, లేదా బిజీ లైఫ్ స్టైల్ కావచ్చు, వీటన్నిటి వల్ల మనం ప్యాక్డ్ ఫుడ్ లేదంటే అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు, అంటే అది మనం ఇంబైబ్ చేసేసుకున్నాం, అవాయిడ్ చేయలేనంతగా. సో దాన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? సో దీస్ ఆర్ ఆల్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. హెరిడిటరీ లేకుండా వచ్చే రీజన్ అదే కాబట్టి మ్యాక్సిమం ఇవిందో మీరు మెడిసిన్స్ వాడుతున్నా కూడా డెఫినెట్లీ మనకి ప్రిజర్వ్ ఉన్న ఫుడ్ కానీ, ప్యాక్డ్ ఫుడ్ కానీ తీసుకుంటుంటారు. సో కంపల్సరీ ప్రిజర్వేటివ్ యాడ్ అవుతాయి, కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు, ఇండైరెక్ట్గా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. సో స్లో పాయిజన్ వీఆర్ ఇండ్యూసింగ్ టు అవర్ బాడీ. సో అది వీలైనంత వరకు 100% మానేస్తే బెస్ట్. బట్ అది కాకుండా 80% మానేసినా కూడా మన బాడీ చేంజెస్, దాని దగ్గర మన క్యాలరీస్ బర్న్ అనేది ఇంపార్టెంట్. మెయింటైన్ చేసుకుంటే కనుక మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చాలామందికి స్వీట్స్ కానీ, పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ తినే అలవాటు ఎక్కువ ఉంటుంది. సో మైదా ప్రొడక్ట్స్ కూడా అట్లాంటివి కూడా దే నీడ్ టు అవాయిడ్. నాట్ ఓన్లీ హార్మోనల్ చేంజెస్ అని లేకున్నా కూడా 100% వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుంది, మనకి హై కార్బ్స్ వల్ల కానీ బాడీకి అనేది డిపాజిట్స్ ఎక్కువైపోయి దే విల్ కీప్ ఆన్ పుట్ ఆన్ వెయిట్. సో వెయిట్ అవ్వడం వల్ల ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చి డైరెక్ట్గా మనకి పీసీఓడి కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్ రూట్ మనం ఇచ్చేది హెల్దీ డైట్ వల్ల మనకు 30 to 40% రికవర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటాయి. మనం 80% కట్ షార్ట్ చేస్తే మనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ఆల్సో ప్లేస్ మెయిన్ రోల్.
సో మనకి ఓకే హెల్దీ డైట్ ఓకే, మన బాడీ కంపల్సరీ 6 hours 8 hours వర్క్ చేయాల్సిందే, మన ఫుడ్ పెట్టే జాబ్ని వీ కాంట్ అవాయిడ్. బట్ మార్నింగ్ కానీ నైట్ కానీ వీ నీడ్ టు షెడ్యూల్ చేసుకొని క్యాలరీస్ బర్న్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకు 100% మీల్లో మనకు 70% అనేది కంపల్సరీ వీ నీడ్ టు టేక్ ప్రోటీన్. దట్ టు ప్రోటీన్ అనగానే నాన్ వెజ్ ప్రోటీన్ కంటే వెజిటబుల్ ప్రోటీన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకు సోయా ప్రోటీనే కావచ్చు, పనీరే కావచ్చు, అది కూడా ఓకే, అవి కూడా మనకు హెల్దీగా దొరకట్లేదు, క్వాలిటీ పరంగా డిస్టర్బెన్స్ ఉంది, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఆ విధంగా తీసుకొని సో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ నీట్ కొంచెం మలై లాంటిది కానీ కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, లీఫ్ విచ్ సర్టెన్ ఎక్స్టెంట్ మన బాడీకి మనం న్యాయం చేసే పాసిబిలిటీస్ పెరుగుతాయి. సో మనకి మెడిసిన్ తీసుకున్నా కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది నేను ఎంత పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తాను బట్ స్టిల్ నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో అలాంటి వారికి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ యాడ్ అని అవుతుంది కాబట్టి అది కూడా కొద్ది కేర్ తీసుకోవడం వల్ల ఇవి కరెక్షన్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ చాలామంది డైరీ ప్రోడక్ట్స్ ఫీమేల్ ఎక్కువగా తీసుకోవద్దని చెప్తుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే నవడేస్ అన్నీ వచ్చిన ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్లో అన్నీ మనకి స్టోరేజ్ కానీ ఇంజెక్షన్స్ ఇచ్చిన ప్రొడక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఇండైరెక్ట్గా మనకి హార్మోనల్ చేంజెస్ ఎక్కువ వస్తున్నాయి. సో ప్రికాషన్స్ ప్యూబర్టీ నవడేస్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. యాక్చువల్గా మనకి 11 to 12 yearsలో నార్మల్గా ప్యూబర్టీ అనేది గెయిన్ అటైన్ అవ్వాలి పిల్లలు, బట్ 9 yearsకే ప్యూబర్టీ గెయిన్ అవుతున్నారు. దట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్ కాజ్. 8 yearsకే అవుతున్నారు మెచ్యూర్ అవ్వడం అనేది. కాబట్టి అది రీజన్, ఎందుకంటే మనకి ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో రీజన్ బేబీ ఎనీథింగ్. సో అది వన్ ఆఫ్ ది రీజన్. కాబట్టి నాట్ ఓన్లీ మేల్ అనేది ఫీమేల్ అనేది కాబట్టి ఇద్దరికి మంచిది కాదట్టు, కాకపోతే ఇంపాక్ట్ ఆన్ ఫీమేల్ బాడీ ఇది ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి సో టెండెన్సీ దే ఆర్ మోర్ ప్రోన్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి అది అవాయిడ్ చేయడమే బెటర్. అలాగే ట్రీట్మెంట్ విషయానికి వస్తే బేసిక్ అంటే ఫస్ట్ అబ్నార్మల్ పీరియడ్ కానీ లేదా పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ వీటికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వన్స్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత పీరియడ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది? ఓకే, సో డిపెండింగ్ ఆపన్ కొరానిసిటీ, కొంతమంది విత్ రిపోర్ట్స్ వస్తుంటారు, కొంతమంది వితౌట్ రిపోర్ట్స్ వస్తుంటారు. విత్ రిపోర్ట్స్లో మనకి బయోలేటరల్ పీసీఓడి ఉంటుంది, చాక్లెట్ సిస్ట్ ఉంటుంది, ఆల్రెడీ కొంతమంది సర్జరీ చేయించుకొని మళ్ళీ రిపీట్ అయిన కేసెస్ ఉంటాయి. డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఫర్టిల్ పీరియడ్, నాన్ ఫర్టిల్ సర్జరీ కూడా అవసరం పడుతుందా? మామూలుగా సిస్ట్ చాక్లెట్ సిస్ట్ ఉండి సైజ్ పెద్దగా ఉంటే సర్జరీ చేయించుకొని కొంతమంది భయపడి డిస్మోనియాకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్జరీ అనేది మనకి ఫుల్ స్టాప్ పెట్టదు, మెడిసిన్ ప్రాపర్గా ఇస్తే కనుక అది మనకి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి డిస్మోనియా కండిషన్లో చాలామంది హోమియోపతి చాలా స్లోగా వర్క్ అవుతుందండి అని భయపడుకుంటూ రాకుండా ఫస్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అయిన తర్వాత ఎర్లీ స్టేజ్లో వస్తుంటారు అప్పుడు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. హోమియోపతిలో మనకి పెయిన్ కూడా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఈవెన్ చాక్లెట్ సిస్టే కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమేసిస్ కానీ అప్ టు స్టేజ్ 3 నాన్ సర్జికల్లీ మనకు కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇర్రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనం కరెక్షన్ చేస్తున్నది హార్మోన్స్ని కాబట్టి ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ అదర్ డిజార్డర్స్. అంటే ఇప్పుడు మనకు పీసీఓడి అనే కేసెస్లో సో మనకు హార్మోన్ పిల్స్ రూపంలో ఇవ్వకుండా మనం గ్లాండ్లను కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెంట్ అనేది బాడీకి లేకుండా కూడా చేసే పాసిబిలిటీస్ పెరుగుతాయి. సో పీసీఓడి సిస్ట్ కరగడంతో పాటు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడంతో పాటు అదర్ ఎగ్జిస్టింగ్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు మనకి పింపుల్సే కావచ్చు, డార్క్నెస్ ఆఫ్ ద స్కిన్నే కావచ్చు, హెయిర్ ఫాలే కావచ్చు, అవన్నీ మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్ అంటే వాళ్ళకి డయాబెటిక్ రాకుండా కండిషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ పీసీఓడి టర్నింగ్ ఇన్ టు ద మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మన మెడికేషన్తో కరెక్షన్ అయింది అనుకో ఆ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అవుట్ ఆఫ్ 100% మనకు ఓన్లీ 5% ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వెన్ యూ టేక్ హార్మోన్ థెరపీస్ 90% దే విల్ కన్వర్ట్ ఇన్ టు డయాబెటిక్ కంపల్సరీ. ఆ టైంలో వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. బట్ మన మెడికేషన్ వల్ల అలాంటి అవసరాలు వెరీ రేర్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు థైరాయిడ్ కూడా అంతే. సో కొద్దిపాటి డైట్ కనుక మెయింటైన్ చేసి కొన్ని థింగ్స్ కనుక అవాయిడ్ చేస్తే కనుక కంట్రోల్ అవ్వడంతో పాటు కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈవెన్ దో గర్భాశయ కంతులు అంటున్నారు, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కూడా మెడికేషన్తో ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ తగ్గిపోయి ఇన్ పీరియడ్ స్పాటింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పర్సన్ టు పర్సన్, సైజ్ టు సైజ్ ఇట్ మే డిఫర్. క్రానిసిటీని బట్టి మనకి రిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూ విల్ ఫైండ్ ద చేంజ్ ఇన్ డేస్ ఇట్ సెల్ఫ్. మీకు మళ్ళీ రిపోర్ట్ చేయించినా కూడా మీకు నెక్స్ట్ సైకిల్లో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సైకిల్కి మనకి పెయిన్ఫుల్ పీరియడ్ వచ్చింది, నెక్స్ట్ సైకిల్కి అంత సివియారిటీ ఉండదు, ఇంకా నెక్స్ట్ సైకిల్ అంత సివియారిటీ ఉండదు. అది రీజన్ సిస్టర్ సైజ్ అనుకోండి, 3 monthsలో మనకు రికవరీ పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. పెద్దగా ఉందనుకోండి, మల్టిపుల్ అన్ని సింగిల్ అయిపోయి చిన్నగా అయిపోయి కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 6 months పట్టచ్చు, 8 months పట్టచ్చు. ఇప్పుడు గర్భాశయకి అంత అనుకోండి, సో సైజ్ మీకు ఓవర్ నైట్లో తగ్గే ఛాన్సెస్ రేర్. ఇప్పుడు సర్జరీ అయితే హాఫ్ అన్ అవర్లో వాళ్ళు రిమూవ్ చేస్తారు, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. బట్ సర్జరీ లాగా కాకుండా మనకు న్యూ రాకుండా సైజ్ తగ్గుతూ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. బట్ మనకున్న సెంటీమీటర్స్ని బట్టి డిసైడ్ అయ్యే ఛాన్స్ 6 months, 8 months, 9 months, 1 year. సో బట్ వన్స్ యూ స్టార్ట్ ద మెడికేషన్ దేర్ వోంట్ బి ఎనీ ప్రోగ్రెస్ ఆఫ్ డిజీజ్. మీకు అక్కడికే స్టాప్ అయిపోయి కంట్రోల్ అయిపోయి రివర్స్ అవ్వడం అనేది ఉంటుంది. సిమ్టమాటికల్లీ దే విల్ ఫైండ్ ద చేంజ్ అవర్స్, డేస్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ బాడీలో చేంజ్ గమనిస్తాయి. బట్ ఆన్ రిపోర్ట్స్ ఇట్ విల్ కమ్ ఇన్ months. సో మనకు తేడా గమనించే పాసిబిలిటీస్ ఉంటాయండి.
అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు థైరాయిడ్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని అంటే అది డెఫినెట్లీ పీరియడ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా, ఫ్లో కానీ పెయిన్స్ కానీ అండ్ సైకిల్ కానీ? 100%. ఇప్పుడు థైరాయిడ్ వాళ్ళకి కూడా మనకు హైపో ఉండొచ్చు, హైపర్ ఉండొచ్చు. అండ్ ఇట్లా హైపో ఉంటే కనుక వాళ్ళకి ఇందాక చెప్పినట్టు మెనోరేజియా కండిషన్స్, హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇర్రెగ్యులర్ 2 monthsకి 3 monthsకి పీరియడ్ రావడం కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇండైరెక్ట్గా మనకి అనీమిక్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. దే విల్ పుట్ ఆన్ వెయిట్. సో మెటబాలిజం స్లో ఉంటుంది కాబట్టి వెయిట్ పుట్ ఆన్ అవుతూనే ఉంటారు. సో వెయిట్ పుట్ ఆన్ అయినా కొద్దీ మనకు ఈ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అనీమిక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ హైపర్ అనుకోండి, మంత్లీ ట్వైస్ వస్తుంది వాళ్ళకి పీరియడ్, స్కాంటీ పీరియడ్ ఉండొచ్చు, అది కూడా ఒక పాసిబిలిటీ ఉంటుంది. బట్ సడన్ ఆన్సెట్ ఏమో హైపర్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్లో ఆన్సెట్ మనకు హైపో వస్తుంది. సో కాబట్టి మొండి అయిపోతారా అంటే మొండిగా మనకు సిమ్టమాటికల్ రిలీవ్ అనేది కష్టంగా అయ్యేది మనకు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కరెక్షన్ అవుతుంది. హెవీ బ్లీడింగ్ అనేది పెయిన్ఫుల్ పీరియడ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇనీషియల్గా స్టమక్ పెయిన్తోనే చాలా మంది వస్తుంటారు థైరాయిడ్ కేసెస్. ఆల్సో ఎవ్రీ మంత్ స్టమక్ పెయిన్ వస్తుందని వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డ్యూరింగ్ పీరియడే కావచ్చు, ఇన్ టైంలో కావచ్చు. జనరల్ చెకప్ చేస్తే మనకి ఐ రేజ్ ఆఫ్ నథింగ్ బట్ టీఎస్హెచ్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిస్మెనోరియా మ్యాక్సిమం పీసీఓడికి ఎంతవరకు అయితే ఛాన్సెస్ ఉంటాయి, థైరాయిడ్ పీపుల్ కూడా డిస్మెనోరియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మెనోరేజియా నథింగ్ బట్ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పాలిమెనోరియా అంటూ ఉంటాం, మంత్లీ ట్వైస్ థ్రైస్ పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కంపేర్ టు పీసీఓడి కంటే కూడా థైరాయిడ్లో మనకు 3 వెరైటీస్ కూడా గమనించే ఛాన్సెస్ మనం చూస్తామండి. అంటే మనం ఈ కండిషన్లో ఓన్లీ థైరాయిడ్ ట్రీట్ చేసుకుంటే సరిపోతుందా? థైరాయిడ్తో పాటు ఈ క్లాట్స్ కానీ లేదంటే ఈ పెయిన్ఫుల్ కానీ డిస్మెనోరియా కానీ వీటికి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందా? డెఫినెట్. ఇప్పుడు రీజన్ డ్యూ టు థైరాయిడ్ కాబట్టి మనకు థైరాయిడ్ కంట్రోల్ మెయిన్ స్విచ్, వీ నీడ్ టు రూట్ కాజ్ని మనం కరెక్షన్ చేయాలి. సో మనం ఎంత చాలా మందికి ఇప్పుడు హార్మోన్ పిల్స్ అని చెప్పేసి బ్లీడింగ్ స్టాపేజ్ కానీ మెడిసిన్ ఇస్తే ఆ మంత్ వరకే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఇట్ విల్ రిపీట్ అగైన్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఇప్పుడు థైరాయిడ్ అనుకోండి, వీ నీడ్ టు కరెక్ట్ దట్ ప్రాబ్లమ్. సో ఆ కోమార్బిడ్ కండిషన్ మనం కరెక్షన్ చేస్తేనే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాదు, కంట్రోల్ అవుతూ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇప్పుడు హోమియోపతి విల్ యాక్ట్ ఆన్ యువర్ రూట్ కాజ్. సో కాబట్టి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్మోన్ గ్లాండులర్ యాక్టివిటీ ఉండడం వల్ల T34 హార్మోన్స్ రేంజ్ మెయింటైన్ అవ్వడం, TSH నార్మల్ రేంజ్ మెయింటైన్ అవ్వడం, ఎవ్రీ మంత్ సిమ్టమాటికల్. ఇప్పుడు పాలిమెనోరియా ఉంటే మంత్లీ వన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డిస్మెనోరియా ఉన్నా తగ్గుతుంది పెయిన్ఫుల్ పీరియడ్, హెవీ బ్లీడింగ్ ఉన్న పీరియడ్ టు పీరియడ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు హార్మోన్ పిల్స్ అంతా ఫాస్ట్గా వర్కౌట్ చేయకుండా సేఫ్ జోన్లో ఉండుకుంటూ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీ అబ్జార్ప్షన్ కూడా పెంచుతుంది కాబట్టి అనిమిక్ వెళ్ళకుండా హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ దీస్ ప్రాబ్లమ్స్, అదర్ ఉన్న కాంప్లికేషన్స్ ఆఫ్ థైరాయిడ్ కూడా, ఇప్పుడు మనకు ఆర్థరైటిస్ రావచ్చు, వెయిట్ పుటాన్ అవుతారు, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా మనకు సిమ్టమాటికల్లీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పేషెంట్ డిమాండ్ ఈజ్ ఇదైనా కూడా సో మనకు అది కూడా రికవర్ అవుతుంది, ఎందుకంటే వీఆర్ కరెక్టింగ్ ద గ్లాండులర్ కరెక్షన్ కాబట్టి ఆ విధంగా కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనకి రికరెంట్ కోల్డ్ వస్తుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, సో లో మెటబాలిజం వల్ల కానీ గ్యాసెస్ ఫార్మేషన్, బ్లోటింగ్, ఎసిడిటీ ఉంటుంది, అవన్నీ కూడా మనకి సిమ్టమాటికల్లీ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ కండిషన్లో మనం సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది? అంటే సర్జరీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, లేదంటే ఒకవేళ మనం థైరాయిడ్, ఈ డిస్మెనోరియా వీటి వరకు ట్రీట్ చేసుకుంటే అది తగ్గిపోతుందా? సో సర్జరీ ఇన్ ద కేస్ ఇప్పుడు మనకు గ్లూటెన్ ఫైబ్రాయిడ్ ఉందనుకో, మోర్ దెన్ మనకు 20 సెంటీమీటర్స్ అట్లా ఉంటే కంపల్సరీ ఇట్ వోంట్ రెస్పాండ్ విత్ యువర్ మెడికేషన్. సో అలాంటి కండిషన్లో డెఫినెట్లీ మేము రిపోర్ట్స్ వస్తే కనుక వీల్ సజెస్ట్ డే 1 ఇట్ సెల్ఫ్ ఇది సర్జికల్ కేస్ అని నేను చెప్తాం. సో అదర్ దెన్ దట్ 12 up to 12, 13, 14 వరకు కూడా మెడిసిన్తో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకు చాక్లెట్ సిస్ట్ ఆల్సో, సో మనకు మెడిసిన్తో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మల్టిపుల్ ఉండి సివియర్గా సైజ్ పెద్దగా ఉంటే, ఎమర్జెన్సీ కండిషన్ ఉంటే విల్ సజెస్ట్. సో మ్యాక్సిమం 80% ఆఫ్ కేసెస్ వితౌట్ ఎన్ ఎమర్జెన్సీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎండోమెట్రియోసిస్ అండ్ ఎడినోమియోసిస్ అంటూ ఉంటాం. గ్రేడ్ 4 స్టేజ్ ఈజ్ ప్యూర్లీ సర్జికల్లీ. బట్ ఈవెన్ సర్జరీ అయినా వాళ్ళకి పెయిన్ తగ్గకుండా రిపీట్ అయ్యి ఓన్లీ సిమ్టమాటికల్ రిలీవ్ కూడా పేషెంట్ ఆ విధంగా కూడా వస్తుంటారు. కొంతమంది గ్రేడ్ 1 సెకండ్ స్టేజ్కి వస్తూ ఉంటారు. ఆ స్టేజ్లో వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి, డిస్మెనోరియా అలాంగ్ విత్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో మన మెడికేషన్తో డిస్మెనోరియా తగ్గుతుంది, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఎండోమెట్రిస్ తగ్గడం, కరెక్షన్ అవ్వడంతో పాటు ఫర్టిలిటీ ఇష్యూస్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మనకి ఎనోవులేటరీ సైకిల్స్ కూడా ఓవులేషన్ అవ్వడం వల్ల సిస్ట్ గడడంతో పాటు ఫర్టిలిటీ కూడా సక్సెస్ రేట్ పెరిగే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి హోమియో చికిత్స. దానికి మళ్ళీ సపరేట్గా ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ అవసరం లేకుండా చూసుకోవచ్చు. అండ్ ఈ కండిషన్కి ఏజ్ పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ ఎలా డిఫర్ అవుతుంటాయి? ఇప్పుడు పీసీఓడి కేసు అనుకోండి, సో దే విల్ పుట్ ఆన్ వెయిట్, సో ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సో 1000లో ఒక కేసు అయినా ఇట్ మే లీడ్ టు క్యాన్సర్. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సిగ్నలింగ్ అయ్యే ఛాన్సెస్ అంటే పేరెంటల్ హిస్టరీ ఎనీ అదర్ క్యాన్సర్ ఉన్నా కూడా అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో రిపీటెడ్ సిస్ట్ సర్జరీ చేయించుకున్న రిపీటెడ్ సిస్ట్లు వస్తున్నా కూడా అది రీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ థైరాయిడ్ అనుకోండి, ఆల్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు కార్డియాక్ ఇష్యూస్ రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగవచ్చు, లివర్ ఇష్యూస్ రావచ్చు, ఇనిషియల్లీ లో బీపీ నుండి స్టార్ట్ అయ్యి హైపర్ టెన్షన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. న్యూరలాజికల్ ఎఫెక్ట్స్, ఆర్థరైటిస్ రావడం,
ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం, అబార్షన్స్ అవ్వడం, ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. పీసీఓడి కూడా, థైరాయిడ్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఇలాంటి కాంప్లికేషన్స్. అండ్ వన్స్ షీ క్రాస్డ్ 40 years క్రాస్ అయిపోయింది అనుకోండి, కంపేర్ టు పేరెంటల్ హిస్టరీ లేకున్నా కూడా వాళ్ళు వెయిట్ పుటాన్ అవుతారు కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువైపోయి ఆర్థరైటిస్ అవుతాయి. సో షోల్డర్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెన్సిటివ్ ఉంటారు కాబట్టి థైరాయిడ్ పీపుల్ వన్ దే క్రాస్ నార్మల్ మెనోపాజే మనకు సెన్సిటివ్. సో ది మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే హైపోథైరాయిడ్ పీపుల్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది మెనోపాజ్ ఏజ్ అనుకోండి, మూడ్ స్వింగ్స్తో పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదర్ అగ్రెసివ్నెస్ ఆ డిప్రెషన్తో పాటు సూసైడల్ థాట్స్, మెంటాలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఇన్ అవర్ బాడీ. మైండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో క్రయింగ్ ఎక్కువగా ఉండి అలోన్లీ ఉండి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. డయాబెటిక్ వెళ్ళడం వల్ల ఫ్రోజన్ షోల్డర్ అలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కార్డియాక్ ఇష్యూస్ వచ్చి మనకి మల్టిపుల్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాన్సర్ నుండి, కోల్డ్ నుంచి కార్డియాక్ ఇష్యూస్ నుండి క్యాన్సర్ వరకు లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని మనం డిటెక్ట్ చేసుకొని ప్రాబ్లం రెక్టిఫై చేసుకోండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఏ సిస్టమ్ మనం చూస్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో రివర్స్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే హార్మోనల్ చేంజెస్ గురించి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్.